107వ కీర్తన, దేవుని వాక్యంలో నుండి 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 107 వర్స్ 9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు దృష్టించే దేవుడో కనుక స్తోత్రాలు ప్రభా. మా హృదయ వాంఛలు, మా ఆశలు నీకు తెలుసు. నీవే నీ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన బలపరచండి, సంధించండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఒక వ్యక్తి ఒక మాట చెప్పారు, అదేంటంటే ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ నథింగ్ యూ విల్ హిట్ ఇట్ ఎవ్రీ టైమ్ అని. ఇంకొకసారి చెప్తాను, ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ నథింగ్ యూ విల్ హిట్ ఇట్ ఎవ్రీ టైమ్. గురి చూసి చాలాసార్లు షూట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే మరి షూటింగ్ చేస్తూ ఉంటారో, కొన్నిసార్లు వేటాడేవారు చాలా జాగ్రత్తగా జంతువుని కానీ పక్షిని కానీ చూసి గురి చూసి కొడుతూ ఉంటారు. కొంతమంది గేమ్స్ ఆడేవాళ్ళు కూడా టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ను జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి హిట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి గురి లేకుండా కొడుతూ ఉంటారు బుల్లెట్స్. అవి ఎటెళ్తాయో వాళ్ళకి తెలియదు అనమాట. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రయాణం వెళ్తూనే ఉంటుంది, ఎందుకంటే జీవితం ఆగదు కదా. మనం అనాలోచితంగా ఉన్నంత మాత్రాన, జీవితం పట్ల ఒక డెఫినెట్ గోల్ లేకపోయినంత మాత్రాన టైము ఆగదు, రోజులు మారకుండా మానవు. సో ప్రతిరోజు సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవన్నీ అవుతూనే ఉంటాయి, క్లాక్ తిరుగుతూనే ఉంటుంది. మనం కాసేపు పడుకున్న క్లాక్ మాత్రం పడుకోదు. సో టైం కీప్స్ రన్నింగ్. సమయం పక్షిలాగా ఎగిరిపోతూనే ఉంటుంది. 2020 ఇంత త్వరగా అయిపోతుందని మనం ఎవరూ అనుకోలేదు. 2020 చాలా ఫాస్ట్గానే గడిచిపోయింది. 2021లోకి మనం వచ్చాము. అయితే వాట్ ఈస్ ద గోల్ వీ హ్యావ్ ఫర్ దిస్ ఇయర్? సంవత్సర ప్రారంభంలో ఎనీథింగ్ విచ్ ఇస్ వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్ అని అంటారు. అంటే ఏదైనా మంచిగా ప్రారంభిస్తే ఆ పనిని సగం మనం చేసినట్లే అంట. సో కొత్త సంవత్సరంలో నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం వాట్స్ న్యూ అబౌట్ న్యూ ఇయర్ అని. అసలు కొత్త సంవత్సరంలో కొత్తదనం ఏంటి, కొత్త సంవత్సరాన్ని నిజంగా ఒక క్రొత్తదిగా చేసేది ఏంటి అని ఆలోచన చేస్తాము. సో నూతన స్వభావము, నూతన హృదయము, నూతన సృష్టి అనే 3 అంశాలు నిన్నటి దినాన వాక్యం నుండి మనం ధ్యానం చేసాం. ఈరోజు నేను ఏమి మాట్లాడాలనుకుంటున్నానంటే, వాట్ ఈస్ ద గోల్ దట్ యూ హ్యావ్, వాట్ ఈస్ ద డిజైర్ దట్ యూ హ్యావ్ ఫర్ దిస్ న్యూ ఇయర్? ఈ నూతన సంవత్సరంలో నీ ఆశలేంటి, నీ ఆశయాలేంటి, నీ గోల్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి, ఏమి పొందుకోవాలనుకుంటున్నావు, ఏమి సాధించాలనుకుంటున్నావు? బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే హన్నా అనే ఒక స్త్రీని మనం చూస్తాము. ఆమెకు పిల్లలు లేకపోతే ఆమె వైరి అయిన పెనిన్న ఆమెను ఎంతో విసిగిస్తుంది. చాలా డిప్రెస్ అయిపోతున్న పరిస్థితుల్లో హన్నా అనుకుంది, నా ప్రాబ్లంకి సొల్యూషన్ కేవలము దేవుని మందిరంలో నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మాత్రమే నాకు సొల్యూషన్ ఇవ్వగలరని ఆమె దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్య రీతిగా ఏలి ఆమె వద్దకు వచ్చి, యాజకుడైన ఏలి ఆమె వద్దకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ ఒళ్ళో ఒక కుమారుడు ఉంటాడు. సో వచ్చే సంవత్సరం ఈ సమయం మళ్ళీ వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అయితే వచ్చే సంవత్సరం ఈ సమయానికి వేర్ డు యూ వాంట్ టు బీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీ ఆర్థిక విషయాల్లో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీ చదువుల్లో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీ కెరియర్లో నువ్వు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు? డూ యూ హ్యావ్ అ డెఫినెట్ గోల్? డూ యూ హ్యావ్ అ డెఫినెట్ టార్గెట్? నీ జీవితంలో నేను ఇది రీచ్ అవ్వాలి, ఇది సాధించాలి అనే ఒక గోల్ ఏదైనా మనము కలిగి ఉన్నామా? ఇందాక నేను చెప్పాను కదా కొటేషన్, ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ నథింగ్ యూ విల్ హిట్ ఇట్ ఎవ్రీ టైమ్ అని. అసలు గోలే లేకపోతే ప్రతిసారి ఆ గోల్ తగిలేస్తూ ఉంటుందంట. ఏంటి? నథింగ్ అనే గోల్ అనమాట. ప్రతిరోజు లేచినప్పుడు ఈరోజు ఏం చేయాలో ఒక ప్లానింగ్ లేదు, ఒక డెఫినెట్ పర్పస్ లేకుండా బ్రతికేస్తున్నప్పుడు రోజులు ఏదో జంతువులకి మనకు కూడా చాలాసార్లు ఒక డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే అవి కూడా తినడానికి, త్రాగడానికి, పడుకోవడానికి, ఇంకా డే టు డే యాక్టివిటీస్ చేయడానికే తప్ప జంతువుల్ని వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు బ్రతుకుతున్నారంటే మాకే తెలియదు అంటాయి అవి. బట్ దేవుడు మనిషిగా మనల్ని సృష్టించాడు, సృష్టికి మకుటంగా మనల్ని చేశాడు, తన పోలికలో తన స్వారూప్యంలో దేవుడు సృజించాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట దేవుని వాక్యంలో చూస్తాం. సో మన జీవితము
మన జీవిత గమ్యము, మన జీవితం యొక్క పరమార్థము దేవుని మహిమ కొరకు నీవు నేను సృజించబడ్డాం. సో దేవుని మహిమ కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నాం? దేవుని మహిమపరిచేలాగున నేను ఉండాలంటే, నా జీవితం ఉండాలంటే, నేను నా లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, నా సమయాన్ని నేను ఎలా వెచ్చించాలి, ఎటువంటి స్నేహితులను నేను చూస్ చేసుకోవాలి, ఎటువంటి విధానంలో నా డబ్బు నేను ఖర్చు పెట్టాలి, ఎక్కడ నేను ఏ విధంగా నా సమయాన్ని నేను ఇన్వెస్ట్ చేయాలి, నా ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలి, నా తలాంతులు ఏ విధంగా వినియోగించాలి. సో ఈ విషయాలన్నింటిలో కూడా మనకు ఒక డెఫినెట్ గోల్ మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా మనం కలిగిన ఆశలను, ఆశయాలను నెరవేర్చడానికి ఆయన సహాయం మనకెప్పుడు ఉంటుంది. ఇందాక మనం చదువుకున్న వాక్యము, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి. అసలు ఆశ లేదనుకోండి, ఇంకా తృప్తి పడడం అనేది ఉండదు. కొంతమందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అదేంటంటే వాళ్ళకి ఆకలి ఉండదు, యాపిటైట్ ఉండదు అనమాట. సో ఆకలి లేని వాళ్ళని తృప్తిపరచగలమా చెప్పండి? ఆకలి లేని వాళ్ళు అసలు తినమంటారు. 10 ఐటమ్స్ చేసామండి మీకోసం, కష్టపడి చేసామంటే డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్ టు దెమ్? వాళ్ళకి అదేమన్నా, వాళ్ళని అది సంతోషపరచదు. ఎందుకంటే మాకు ఆకలే లేదంటే ఇవన్నీ మాకు ఎందుకండి, ఇవన్నీ తిన్నా మాకు అరగం అంటారు. చూడండి, పెద్ద వయసుకు వచ్చేసరికి వాళ్ళ ఫుడ్ లిమిటెడ్ అయిపోతూ ఉంటుంది. అదే ఒక యంగ్స్టర్ ముందు పెడితే ఎన్ని పెట్టినా అన్నీ ఊపేస్తారు. కాకపోతే ఒక ఏజ్డ్ పర్సన్కి అంత యాపిటైట్ ఉండదు, తినాలని ఆశ ఉండదు, తిన్నా అరిగించుకొని కెపాసిటీ కూడా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా అసలు మనకు ఆశ ఉందా లేదా? యాపిటైట్ ఉందా? ఆశ దేనికోసం ఆశ ఉంది? దేవునిలో ఎలా ఎదగాలని ఆశ ఉంది, దేవుని కొరకు ఎలా పనిచేయాలని ఆశ ఉంది, కెరియర్లో ఎలా గ్రో అవ్వాలని ఆశ ఉంది, నీ కుటుంబాన్ని ఎలా స్థిరపరచుకోవాలని ఆశ ఉంది. సో స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని గోల్స్ మనం కలిగి ఉండాలి, కొన్ని ఆశలు. ఈ సంవత్సరంలో నేను బైబిల్ కంప్లీట్ చేయాలి, ఇన్ని అధ్యాయాలు నేను బైబిల్ కంఠస్థం చేయాలి, ఒక్క ఆదివారం కూడా నేను మందిరాన్ని మిస్ కాకూడదు, నా దశంభాగాన్ని దేవునికి నేను నమ్మకంగా చెల్లించాలి. ఆ తర్వాత దేవుని విషయాల్లో మనకు కలిగి ఉండాల్సిన ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని రోజుకి ఇంత సమయం నేను ప్రార్థన కొరకు కేటాయించాలి. సో ఇవన్నీ స్పిరిచువల్ గోల్స్ కిందకు వస్తాయి. ఆ తర్వాత మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోకంలో మన ఉద్యోగాలు, మన చదువులు, మన కెరియర్, ఈ లోకరీతిగా కూడా మనము దేవుని కొరకు ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే జోసెఫ్ లైఫ్ మనం గమనిస్తే, ఒకప్పుడు పిట్లో ఉన్నాడు, కానీ దేవుడు యోసేపును హెచ్చించిన తర్వాత ఐగుప్తు దేశంలో ఫరో అంతటి స్థానానికి యోసేపు చేరుకున్నాడు. దానియేలు కూడా మనం చూస్తే కన్య దేశంలో, బబులోను దేశంలో ఉన్నప్పటికీ ఒక అడ్మినిస్ట్రేటర్గా, అంటే బబులోను రాజు క్రింద పరిపాలన చేసే ఒక వ్యక్తి స్థానానికి దేవుడు దానియేలును హెచ్చించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో ఈ లోకరీతిగా కూడా మనం ఉన్నతమైన స్థానాలకు రావాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ ఒకటి, ఎంత హెచ్చించబడినా మనలో తగ్గింపు స్వభావం మాత్రం ఉండాలి. హెచ్చించబడ్డం పొరపాటు కాదు, ఆశీర్వదించబడ్డం పొరపాటు కాదు, ధనికులు అవ్వడం పొరపాటు కాదు, భాగ్యవంతులు అవ్వడం పొరపాటు కాదు. కానీ వాటినే నమ్ముకొని, వాటినే చూసి ఆనందిస్తూ, దేవుని ప్రక్కన పెట్టేసి, కళ్ళు నెత్తికెక్కేసి దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని, దేవుని సేవకులను అందరినీ ప్రక్కన పెట్టేసి, నా ధనమే నా దేవుడు, నా కడుపే నా దేవుడు, లేకపోతే నా ఇల్లే నా దేవుడు, నా బిజినెసే నా దేవుడు అన్నట్లుగా వాటిని దేవుని కంటే ఎక్కువ స్థానం ఇస్తే అది పొరపాటు. బట్ గాడ్ వాంట్స్ అస్ టు ఫ్లరిష్, గాడ్ వాంట్స్ అస్ టు బీ ప్రాస్పరస్. దేవుడు మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. సో అదే రీతిగా మన ఆరోగ్య విషయాల్లో కూడా మనకు కొన్ని మంచి గోల్స్ కలిగి ఉండాలి. చూడండి, చాలామంది న్యూ ఇయర్ రాగానే కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. ఈ సంవత్సరం నేను డైటింగ్ చేస్తాను, నా ఐడియల్ వెయిట్ 60 kgs లేకపోతే 65 kgs 70 kgలకు రావాలి అనుకుంటారు. ఒక 2 రోజులు అన్నీ ఫాలో అయిపోతారు. అసలు ఆయిల్ ఫుడ్స్ తినకూడదు, బాగా వాకింగ్ చేయాలి, బాగా ఫ్రూట్స్ తినాలి, స్వీట్స్ ముట్టుకోకూడదు, ఇలా కొన్ని పెట్టేసుకుంటారు. మళ్ళీ వారం రోజులు అయ్యాక అంతా మామూలే అనమాట. అంత యథా రాజా తదా ప్రజ అన్నట్లు, యథా తదా అన్నట్లు జీవితం మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో సెట్ సమ్ గోల్స్ ఆరోగ్య విషయాల్లో, అలాగే ఆత్మీయ విషయాల్లో, కెరియర్లో, ఉద్యోగంలో. నేను ఉద్యోగంలో ఒక నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళాలి, నెక్స్ట్ ఈ ఇయర్లో ఒక ప్రమోషన్ తీసుకోవాలి, లేకపోతే ఈ ఇయర్లో నాకు హైక్ వచ్చేటట్లుగా నేను పని చేయాలని. సో ఆర్థికంగా కూడా మనం కొన్ని గోల్స్ కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలో నేను ఇంత అమౌంట్ సేవ్ చేయాలి. ఎందుకంటే చాలామంది డబ్బు వచ్చినంతకాలం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏదో అనుకోని పరిస్థితుల్లో
ఉద్యోగం పోవడమో లేకపోతే శాలరీ లేట్గా రావడమో ఇటువంటివి ఏదైనా అవ్వగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ స్టీవర్డ్స్ ఆఫ్ ద మనీ దట్ గాడ్ గివ్స్ అస్. దేవుడిచ్చే ధనం కూడా మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. సో ఎంత దాచాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దేవునికి ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కొన్ని ఫైనాన్షియల్ గోల్స్. కొంతమంది చూడండి, ఆ లైఫ్ వెళ్ళిపోతానే ఉంటుంది లేండి, మనం అన్నీ ప్లానింగ్ చేసుకోవాలా అని అనుకుంటారు. కానీ దేవుని చిత్తం అయితే, దేవుడు నన్ను సజీవంగా ఉంచితే నా భవిష్యత్తు ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నానని ప్లాన్ చేసుకోవడంలో ఎటువంటి పొరపాటు లేదు. అంటే నాకు దేవుడు అవసరం లేదు, దేవుని సహాయం అవసరం లేదు, నా స్వశక్తితో నా జ్ఞానంతో నేను అన్నీ చేసుకోగలను అని ముందుకు వెళ్ళడం పొరపాటు. కానీ దేవుని కృప మీద ఆధారపడుతూ, దేవా నీ చిత్తమైతే నా ప్రణాళిక ఇది, దేవా నీ చిత్తమైతే ఒక వాహనం కొనుక్కోవాలనుకున్నాం, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, లేకపోతే పలానా విషయం పలానాది ప్రారంభించాలనుకుంటున్నామని అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతూ ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ మనం అడుగులు ముందుకు వేసినప్పుడు, పిల్లలు పైకి వస్తుంటే తల్లిదండ్రులు ఎలా ఆనందిస్తారో పరలోకపు తండ్రి కూడా డెఫినెట్గా ఆయన బిడ్డలంగా మనం వెన్ వి ప్రాస్పర్, వెన్ వి గ్రో, మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు మన ఎదుగుదలని చూసి, మన అభివృద్ధిని చూసి ఆయన ఆనందించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు కూడా. హల్లెలూయా. ఇస్సాకు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడనే మాట ఉంటుంది. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. గొప్పతనం అనేది ఎవరిస్తారండి? దేవుడు ఇస్తాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక అనమాట. ఈ లోకంలో చాలామంది గొప్పవాళ్ళు అవ్వాలి అని తాపత్రయపడుతూ ఉంటారు, కానీ దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తిని గొప్ప స్థితికి నడిపిస్తుంది. సో ఈ సంవత్సరంలో మనం ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని, బిఫోర్ వీ స్టార్ట్ ఎనీథింగ్, ఏదైనా పనిని ప్రారంభించడానికి ముందు, ఏదైనా పనిని చేయడానికి ముందు, పూనుకోవడానికి ముందు దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా మనం అడుగులు వేసినప్పుడు దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుడిచ్చే అభివృద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందంట? క్రమక్రమంగా. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రాడ్యువల్. ఓవర్ నైట్లో దేవుడు ఎవరిని బ్లెస్ చేయడు. కష్టపడకుండా ఈజీగా ఒక ఫార్చ్యూన్ లాగా, ఒక బంగారు బాతుగుడ్డు లాగా దేవుడు అలా ఎప్పుడు బ్లెస్ చేయడు. యాజ్ వీ కీప్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద లార్డ్, యాజ్ వీ ఆర్ స్టెడ్ ఫాస్ట్, ఎప్పుడైతే మనం కష్టపడుతూ ఉంటామో, నమ్మకస్తులుగా ఉంటూ ఉంటామో, దేవుని కృప మీద ఆధారపడుతూ ఉంటామో, అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన మాట 14వ వచనం, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి. అంటే దేవుని ఆశీర్వాదం ఎంత ఎక్కువ అయిపోయిందంటే శత్రువులు చూసి అసూయపడేటంతగా దేవుడు ఆశీర్వదించాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు మనల్ని చూసి ఎవరైనా అసూయపడుతుంటే యూ కెన్ ఫీల్ ద జెలసీ, అవునా కదా? ఇతరుల ప్రేమ మనం ఫీల్ చేయగలుగుతాం, అవునా కదా? సో వెన్ యూ ఆర్ అరౌండ్ పీపుల్ హూ లవ్ యూ, మనల్ని ప్రేమించే వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు ఒక హృదయం ఏదో ఆకాశంలో తేలాడుతున్న అనుభవం, ఒక హ్యాపీనెస్. అట్ ద సేమ్ టైం వెన్ పీపుల్ హూ హర్ట్ యూ ఆర్ అరౌండ్ యూ, యూ కెన్ ఫీల్ ఇట్. నిన్ను ద్వేషించే వాళ్ళు నీ చుట్టూ ఉంటే కూడా నీకు తెలిసిపోతూ ఉంటుంది అది. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, వీళ్ళ నుంచి ఎప్పుడు పారిపోదామా, ఈ పరిస్థితుల నుంచి నేను ఏమన్నా ఒక పక్షిలా 2 రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతే బాగుండని. అండ్ ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ అరౌండ్ పీపుల్ హూ ఆర్ జెలస్ ఆఫ్ యూ, నువ్వంటే అసూయ పడేవాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు కూడా నీకు అది అర్థమైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని అసూయ పడేవాళ్ళు అసూయను లోపల పెట్టుకోలేరు, అది ఏదో ఒక విధానంలో బయటకి వచ్చేస్తుంటుంది. ఇన్ మోస్ట్ కేసెస్ ఇట్ కమ్స్ అవుట్ యాజ్ యాంగర్, హేట్రెడ్. అసూయ వలన ఏమవుతూ ఉంటుందంటే మనల్ని ఏదో మాటలు అనడమో, మనల్ని బాధించడానికి ప్రయత్నం చేయడం, మనల్ని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో దేవా ఎందుకయ్యా నన్ను ఇలాంటి పరిస్థితిలో పెట్టావు, వీళ్ళు నన్ను చూసి అసూయ పడుతున్నారు ఏంటని బాధపడతాం. కానీ ద అదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, ఆ పరిస్థితిని మనం ఎలా చూడాలంటే, నువ్వు ఎంత ఆశీర్వదించావయ్యా, నా శత్రువు నన్ను చూసి అసూయ పడేటంతగా నన్ను నువ్వు ఆశీర్వదించినందుకు నీకు వందనాలని మనం చెప్పగలిగితే ఆ బాధ కూడా పోతుందండి. హల్లెలూయా. అపవాది ఎప్పుడు ఒక పరిస్థితికి 2 కోణాలు ఉంటాయి.
సో గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, అది ఒక కోణం. ఇంకో కోణం ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం వల్ల నీ శత్రువులు నిన్ను చూసి అసూయపడుతున్నారు. కానీ అపవాది ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనే విషయాన్ని నిన్ను చూడనివ్వడు, అది చూసి నిన్ను హ్యాపీగా ఉండనివ్వడు, అది చూసి నీలో గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ రానివ్వకుండా ఇది ఉంది చూసారా ఇటువైపు ఈ యాంగిల్ అది చూపిస్తాడనమాట. ఇది చూపించి నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు. ఏమనంటే చూడు నువ్వంటే ఎంత అసూయో, నువ్వంటే ఎంత ద్వేషమో, నువ్వంటే ఎంత ఇదో. సో మనం దేవునిలో ఆనందించి ప్రతిదినము దేవుని స్తుతిస్తూ వెళ్ళవలసిన మనము ఇదంతా మర్చిపోయి అసూయ పడుతున్న వాళ్ళని బట్టి, మనల్ని చూసి బాధపడుతున్న వాళ్ళని, మనల్ని బాధ పెడుతున్న వాళ్ళని చూసి మన డే అంతా స్పాయిల్ చేసుకుంటా ఉంటాం. సో ఈ న్యూ ఇయర్లో మనం ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం తీసుకోవాలి. అదేంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దాన్ని చూస్తూ నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఎవరైనా నాకు శత్రువులుగా మారితే, నన్ను చూసి అసూయ పడుతుంటే వారిని నేను ఇంకా పట్టించుకోను. సో ద చాయిస్ ఇస్ ఆర్స్. జీవితంలో ఎంపిక చేసుకోవాల్సింది మన చేతుల్లోనే. ఇది ఉంటుంది, అది ఉంటుంది. నువ్వు దేన్ని చూస్తావు, దేన్ని ఫోకస్ చేస్తావు, దేని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు, దేన్ని చూసి నీ విశ్వాస జీవితాన్ని నువ్వు పెంచుకుంటావా, అభివృద్ధి చేసుకుంటావా, లేకపోతే ఆత్మీయంగా పతనం అయిపోతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని చూసి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పైకి వెళ్తూ ఉంటావు. కానీ నీ శత్రువుల్ని చూసి, నీ పట్ల అసూయ కలిగిన వారిని చూసి, నిన్ను ద్వేషించే వారిని చూసి, నిన్ను బాధించే వారిని చూసి, నిన్ను తూలనగా మాట్లాడేవారు, వాళ్ళు నిన్ను ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ఇబ్బంది పెట్టారు, అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతావు, మానసికంగా కృంగిపోతావు, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీలో రక్షణానందము సంతోషం అనేది ఉండదు. సో ద చాయిస్ ఇస్ ఆర్స్. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. అదేంటంటే నా ఆనందాన్ని నేను ఎవ్వరిని దొంగిలించనివ్వను. హల్లెలూయా. బీరువా తాళాలు భద్రంగా పెట్టుకుంటాం కానీ మన హృదయం తాళాలు మాత్రం భద్రంగా పెట్టుకోం. చాలా ఈజీగా మన ఆనందాన్ని ఎవరో ఒకరు దొంగిలించేస్తూ ఉంటారు. చాలా ఈజీగా మన హ్యాపీనెస్, మన జాయ్ని పరిస్థితులు దొంగిలించేటట్లుగా మనం చేస్తుంటాం. కారణం ఏంటంటే దేవుని యందు ఆనందించడం మీద మన కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల అపవాది మనకి ఏదో ఒక కారణం ప్రతిదినం చూపిస్తూనే మన విశ్వాస జీవితాన్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంటాడు. సో ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అనే మాట చూసాం. ఈ సంవత్సరంలో ఆశపడవలసినది ఎవరి వంతు? మన వంతు. మన ఆశ తీర్చేది ఎవరి వంతు? హల్లెలూయా. సో ఆశపడ్డానికి ఏమన్నా స్విట్జర్లాండ్ వెళ్ళాలా, ఏమన్నా అపాయింట్మెంట్ కావాలా? ఏం అక్కర్లేదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా నేను ఇది ఆశిస్తున్నాను, నాకు నువ్వు అనుగ్రహించు, నాకు నువ్వు సహాయం చేయి, నీ చిత్తం అయితే. అక్కడ ఒకటి యాడ్ చేయాలన్నమాట, కండిషన్స్ అప్లై లాగా. నీ చిత్తము అయితే, నీ చిత్తం కాకపోతే నాకు వద్దు, నీ చిత్తం అయితే నేనైతే ఇది ఆశిస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ యోర్ విల్, నీ చిత్తం అయితే, నీ సంకల్పం అయితే నాకు నువ్వు అనుగ్రహించు అని మనం అడిగినప్పుడు ఆశగల ప్రాణమును ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్, మళ్ళీ 2021 ఎండింగ్లో మనందరినీ మళ్ళీ ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకుంటారు. ఏంటి సాక్ష్యం అంటే, ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో నేను ఇది ఆశించాను, నా ఆశను కూడా దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన అవసరతలు మాత్రమే తీర్చేవాడు కాదు, ఆశలు కూడా తీర్చేవాడు. హల్లెలూయా. ఆశలకి కొన్నిసార్లు బార్డర్స్ ఉండవు, ఎందుకంటే కోటలు దాటిపోతుంటాయి ఆశలు. ఆశపడ్డానికి ఏం అక్కర్లేదు కదా, యూ జస్ట్ హ్యావ్ టు విష్, అంతే. విష్ అండ్ ఆస్క్. కొంతమందికి అడగడానికి కూడా బద్ధకమే. వాళ్ళు ఎంత దౌర్భాగ్యవంతులో ఒకసారి ఆలోచించేయండి. అంటే బద్ధకస్తులు అనమాట, అడగడానికి కూడా కష్టమే. నీకు ఆశీర్వాదం ఇంకెలా ఇస్తాడు ప్రభు? నువ్వు మొదట అడిగితే, ఆశిస్తే, ఆయన చిత్తాన్ని కోరుకుంటే నీ జీవితంలో తప్పకుండా ఆయన నీ ఆశను నెరవేరుస్తాడు. కనుక ఈ సంవత్సరంలో నాకు పట్టు చీరలు ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు బైక్ ఇవ్వు, అవి సెకండరీ లిస్ట్. కానీ ఆధ్యాత్మికంగా వేర్ యూ వాంట్ టు బీ, స్పిరిచువల్ లైఫ్లో ఆధ్యాత్మికంగా నువ్వు ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నావు, దేవుని ఎలా గణపరచాలనుకున్నావు, దేవుని ఎలా మహింపరచాలనుకున్నావు, అది ఫస్ట్ లిస్ట్ మనం పెట్టుకొని ఈ సెకండ్ లిస్ట్ ఉన్నా పర్వాలేదు, మొత్తం లిస్ట్ అంతా చూస్తాడు దేవుడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఫస్ట్ మాత్రమే పట్టించుకొని వెనక లిస్ట్ ఆయన ఇగ్నోర్ చేసే దేవుడు కాదు. మన ప్రతి ఆశను ఆయన చిత్తానుసారంగా నెరవేర్చేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చేవాడు. నీ ఆశలలో నీ అవసరతలు ఏమున్నాయో ఫస్ట్ అవి ఇచ్చేస్తాడు.
ఆ తర్వాత నీ ఆశలు కూడా మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యోహాను సువార్తలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశగల ప్రాణాన్ని నీవు తృప్తిపరిచే దేవుడు అని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ 2021లో ఏమి అడగాలో, ఏమి ఆశించాలో నీవే మంచి దైవికమైన ఆశలు మా హృదయాల్లో ఉంచండి అయ్యా. మా ఆశలు నెరవేర్చబడుట ద్వారా ప్రభా మేము ఆనందించినట్లు, మేము నీలో ఎదుగునట్లు, నీ నామాన్ని మహింపరచినట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచిననే పాటను పాడి దేవుని స్తుతిద్దాం. చప్పలు కొడుతూ దేవుని మహింపరచండి. కార్యాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎన్నో అద్భుత కార్యాలు చేయబోతున్నావయ్యా, నీకు స్తోత్రాలు.
హల్లెలూయా. ఒకసారి చెప్దామా, నేను భయపడనని చెప్దామా. దేనికి భయపడం? దేనికి భయపడం. హల్లెలూయా. ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ కోర్టుకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ జంతువుకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ మాంత్రిక శక్తులకు భయపడాల్సిన అవసరము లేదు. కారణం, దేవుడు మనకు అన్ని విషయాల్లో జయం ఇచ్చేవాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఒకవేళ ఇప్పటి వరకు భయపడుతూ చాలా టైం వేస్ట్ చేసేసుకున్నావేమో, భయపడుతూ విశ్వాస జీవితంలో అడుగులు ముందుకేయాల్సిన పోయి వెనక్కి వెళ్ళిపోయిందేమో నీ జీవితం. ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం తీసుకుని, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఈవెన్ వన్ డే బీయింగ్ అఫ్రైడ్, ఫ్రైటెండ్, భయంతో వణికిపోతూ వారికి వీరికి భయపడుతూ ఎవరో మాట్లాడిన మాటలు. కొన్నిసార్లు ఏదో ఆలోచనలు మనసులో ప్రారంభం అయిపోతాయి, ఆలోచనలు మనల్ని భయపెట్టేస్తూ ఉంటాయి. ఎలా అంటే ఒక షెల్లోకి వెళ్ళిపోయినట్టు, ఒక గూడు కట్టుకొని దానిలోకి వెళ్ళిపోయినట్లుగా చాలాసార్లు భయం మనిషిని దాని గుప్పెట్లో పెట్టేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం తీసుకున్నాం, నేను దేనికి భయపడను, నేను దేనికి భయపడను. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి, జీవనదిని నా హృదయంలో చేయుమయ్యా. లార్డ్, లెట్ యువర్ లివింగ్ వాటర్స్ ఫ్లో. పరిశుద్ధాత్మదేవ, నాలో పనిచేయ, నా ద్వారా పనిచేయ ప్రభా. నన్ను నీ నిలయముగా, నన్ను నీ నివాస స్థానంగా నువ్వు చేసుకున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో ఒక్క మాట దేవునితో చెప్దామా. లార్డ్, యు ఆర్ మై డ్వెల్లింగ్ ప్లేస్. నా నివాస స్థలము నీవేనయ్యా. నీవు నివసించే స్థలం నా హృదయం ప్రభా. నా జీవితం నాలో పనిచేయ, నా ద్వారా పనిచేయ ప్రభా. Lord, strengthen me according to your might and power. సమయములో
ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. జీవజలముల ఊట యొద్దకు మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేసావు ప్రభా, నీకు స్తోత్రాలు. పచ్చిక బయళ్లలో మమ్మల్ని పరుండ చేసే దేవుడో ప్రభా, ఈ నూతన సంవత్సరం అంతటిలో నీ శాంతిని, నీ సమాధానాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభా, నీ ఆనందాన్ని మేము కోరుకుంటున్నామయ్యా. మా హృదయాల్లో ఉండి సమాధానము, సంతోషాన్ని, శాంతిని అపవాది దొంగిలించకుండా నాయన నీవే సహాయము చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ మందిరంలో నాయన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, అలాగే లైవ్లో నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నీవే బలపరచమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. నూతన సంవత్సరంలో నూతన కృపలు, నూతన దీవెనలు ప్రభా, నూతన అభిషేకము, నూతనమైన నడిపింపు మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మీ దాసుని ద్వారా బలమైన సందేశం ఈ రాత్రికాల సమయంలో మాకు వినిపింపచేయి ప్రభా. ప్రతి హృదయంలోనికి నీ వాక్యము చొచ్చుకొని పోయి ఈ వాక్యము పని చేయనట్లు సహాయం చేతండి. వాక్యాన్ని వింటున్న మేము వాక్యానుసారంగా మా జీవితాలు, మా కుటుంబాలను కట్టుకోవడానికి నీ కొరకు ఉప్పు వలె, వెలుగు వలె, నీ కొరకు సాక్షులంగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.